ఇటు చూడు, ఇటు హాయ్ చెప్పు. హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేమ్ ఈ శ్రావణి, నేను మీ శ్రావణి. అందరూ ఎట్లా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఫుల్ స్విమ్మింగ్ బ్లాగ్ అనమాట. మంచిగా అనిపించింది నాకు విహాని స్విమ్మింగ్లో జాయిన్ చేసినప్పుడు. యాక్చువల్గా ఇది సమ్మర్ క్లాసెస్కి జాయిన్ చేశాను. ఇంకా పోస్ట్ చేయడం లేట్ అయిపోయింది. యాజ్ యూజువల్ ఎప్పుడు ఇదే చెప్తాను. ఇది నేను నార్మల్‌గా అయితే మేము లున్నలో ఉంటాం కదా! గాంధీనగర్ వెళ్ళి నేర్పించాలి స్విమ్మింగ్. సో, అంత దూరమా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే, ఈ సమ్మర్‌కి ఇక్కడ మా ఇంటి దగ్గర డీమార్ట్ కొత్తగా పెట్టారనమాట కండ్రిక దగ్గర. సో, వాళ్ళు స్టార్ట్ చేశారు. ఎలైట్ స్పోర్ట్స్ వాళ్ళు. ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంత దూరం వెళ్ళక్కర్లేదు కదా అని. ఇక్కడ నేర్పించేది కూడా ప్రొఫెషనల్సే. ఇంటర్నేషనల్ లెవెల్‌లో వెళ్లారంట. ఐ మీన్ నేషనల్ లెవెల్ వరకు వెళ్లారంట. చాలా మెడల్స్ వచ్చినియి. ఇంకా సో, నేను ఇక్కడే జాయిన్ చేశాను. చాలా మంది జాయిన్ అయ్యారండి ఈ సమ్మర్‌కి. మార్నింగ్, ఈవినింగ్ కూడా బ్యాచెస్ అయితే ఉన్నాయి. మార్నింగ్ 6-7, 7-8, 8-9, 9-10 వరకు. ఈవినింగ్ కూడా అంతే. ఈవినింగ్ 5-6, 6-7, 7-8, 8-9, 9 వరకు అనమాట. మార్నింగ్, ఈవినింగ్ కూడా మనకి అంటే ఏ బ్యాచ్ అయితే మనకి కంఫర్టబుల్‌గా ఉంటదో ఆ టైంలో మనం వెళ్తే సరిపోతుంది. నేనైతే విహాని ఆల్టర్‌నేట్ డేస్‌లో తీసుకువెళ్ళేదాన్ని క్లాసెస్‌కి. మార్నింగ్ 3 ఆల్టర్‌నేట్ డేస్ కరాటే ఉండేదనమాట. సో, అందుకని 2 పూట్ల అలా తీసుకెళ్ళేదాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ. కానీ తర్వాత తర్వాత ఇట్లా కాదు, ఏదో ఒక బ్యాచ్ అయితే గనక కరెక్ట్‌గా నేర్పిస్తాము. అంటే టైం సెట్ అయితే గనక బావుంటది అని అన్నారు. ఇంక సో, అందుకని నేను ఈవినింగ్ 5-6 తీసుకెళ్తున్నాను. చాలా బావుంది స్విమ్మింగ్ క్లాస్ అయితే. మంచి ఎక్సర్‌సైజ్ కదా! ఇక్కడేంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా చేయిస్తారు ఎక్సర్‌సైజు. ఫ్రంట్ ఎంట్రన్స్‌లో మనకిట్లా పెద్ద గ్రౌండ్ ఉంటదనమాట. కంపల్సరీ ఫిజికల్ ఫిట్‌నెస్ అనేది. సో, మనం స్విమ్మింగ్‌కి వెళ్ళడానికి అంటే పూల్‌లో దిగడానికి ఒక హాఫ్ అన్ అవర్ ఇలా మనకి ఫుల్‌గా ఎక్సర్‌సైజ్ చేయిస్తారనమాట. తర్వాత 5:30, 5:40 ఆ టైంకి పూల్‌లోకి దించుతారు. దించే ముందు అక్కడ రూమ్స్ ఉంటాయి. ఇలా మనం డ్రెస్ చేంజ్ చేసేసుకోవాలి. నేను ఇవన్నీ అయితే గనుక డెకాథ్లాన్‌లో తీసుకున్నాను. ఆ షాపింగ్ బ్లాగ్ కూడా నేను ఆల్రెడీ అప్డేట్ చేశాను. సారీ, అప్‌లోడ్ చేశాను. మీకు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. లేకపోతే ఐకార్డ్‌లో అయినా ప్రొవైడ్ చేస్తాను. మీరు హ్యాపీగా చూసేయొచ్చు. ఇలా బాడీని వెట్ చేసుకోవాలి షవర్ కింద. మనం డ్రెస్ చేంజ్ చేసుకున్నాక. స్టార్టింగ్‌లో డిప్స్, తర్వాత ఆహ్, ఇలా అంటే స్టేజెస్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క దాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అలా నేర్పిస్తూ వచ్చారు. థర్డ్ స్టేజ్‌లో ఇలా కిక్ బోర్డ్ అనమాట. కిక్ బోర్డ్ మీద బానే చేస్తుంది. ఇదైతే ఒక 10-15 డేస్ తర్వాత ఇట్లా స్విమ్ చేస్తుంది. నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట. స్విమ్మింగ్ అనంగానే ఆఫ్టర్‌నూన్ 1-2 ఆ టైం నుంచే అమ్మ స్విమ్మింగ్‌కి ఇంకా 2 అవర్సే ఉంది. రెడీ అవ్వాలి, రెడీ అవ్వాలి అని గోల పెట్టేసేది. పిల్లలకి వాటర్ అంటే చాలా ఇష్టం కదా! సో, అందుకని ఇంకా మధ్యాహ్నం నుంచి ఇంక స్టార్ట్ చేసేదనమాట. అమ్మ వెళ్దాం, వెళ్దాం, వెళ్దాం అని. ఈవినింగ్ వరకు ఇంక కొంచెం సేపు పడుకోబెట్టి, ఆ తర్వాత నేనిట్లా క్లాస్‌కి తీసుకొచ్చేదాన్ని. స్విమ్మింగ్ అయితే చేస్తుంది. నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట. చూడండి, చేప పిల్లలా ఎళ్ళిపోతుంది కదా! నాకైతే అనిపిచ్చింది. మనకి డెకాథ్లాన్‌లో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెసెస్ ఉంటాయి గానీ, నాకైతే పింక్ నచ్చింది. ఈ 3/4 అంటే ఇలా షార్ట్‌గా ఉన్న డ్రెస్ అయితే తీసుకున్నాను. ఫుల్‌గా కావాలంటే కూడా తీసుకోవచ్చు. మనకి ఇక్కడ 2000 తీసుకుంటారనమాట. అబోవ్ 80 ఇయర్స్ అయితే గనక 2500 తీసుకుంటారు. బిలో 80 ఇయర్స్ అయితే గనుక 2000 తీసుకుంటారు. మనకి మంత్లీ ఫీ అనేది. లేదు మనం డైలీ ఒక 1 అవర్ ఎళ్లి ఆడుకొనొస్తాము అంటే మనకి కుదిరినప్పుడు అంటే గనక మనం పర్ అవర్‌కొచ్చేసి రూ. 200 వాళ్ళకి పే చేయాలి. ఇంకా ఇట్లా అయిపోయాక కాసేపు వాళ్ళని ఆడిపిస్తారనమాట. ఆడుకున్నాక ఇంకా మనం వాష్‌రూమ్‌కెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకొచ్చేయడమే. క్లోరిన్ వాటర్ వల్ల పిల్లలు నల్లగా అయిపోతారని చెప్పి నేను అక్కడే కొంచెం వాష్ చేసేస్తాను. అంటే షవర్ కింద ఒక 10 మినిట్స్ ఉంచాక, ఇంకప్పుడు తనకి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వాష్‌రూమ్‌కి తీసుకెళ్తాను. ఇంకా వాటర్ అవన్నీ కూడా మనం దగ్గరికెళ్ళి ఇవ్వకూడదు. ఇంక పక్కన పెట్టేసేయాలనమాట. దగ్గరికెళ్ళి ఇస్తే చెప్తూ ఉంటారు. "మేడం మీరు రావద్దు. పిల్లలు మాట వినరు. అక్కడే పెట్టేసేయండి" అంటారు. సో, నేనిక్కడ ఇంకా పక్కన పెట్టేసేదాన్ని. ఒక 1 అవర్ పాటు అక్కడే ఉంటాను. దగ్గరుండి స్విమ్ చేయించి, ఇంక మళ్ళీ పాపని తీసుకొని ఇంక రిటర్న్ అయిపోతాననమాట.
ఈ సమ్మర్‌కి మీరు మీ పిల్లల్ని ఏ యాక్టివిటీలో జాయిన్ చేశారో నాకైతే గనక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. That's all for today. Thanks for watching. I hope you enjoyed the video. Do like, share and subscribe to our channel. Name is Shravani. Bye bye.